అందరికీ షాలోం వందనాలు. మీ అందరూ క్షేమమేనా? ప్రభు నామమున మేముగా కూడా క్షేమము, మీరుగా కూడా క్షేమంగా ఉండాలని తలంచున్నాం. ముఖ్యం ఏంటంటే వాక్యం చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము త్వరగా తీసుకుని దయచేసి 10వ అధ్యాయం 20వ వచనం. నీ ఎలోహిమైన యావేకు ఎవరు భయపడాలన్నట? యావేకు భయపడి ఆయనను సేవించి ఆయనను అద్దుకొని ఆయన నామమును ఆయన నామమున ప్రమాణము చేయవలను. నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచుచుండగా వికారమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ ఎలోహిమైన హల్లెలూయా. నీ కొరకు ఏం చేశాడట? ఆయన గొప్ప కార్యాలు చేశాడట. అంతేనమ్మా? ఎలా ఉంటే అంటే నీ ఎలోహిమైనటువంటి యావేకు భయపడుట వలన. అందుకొరకే బైబిల్లో కొన్ని చోట్ల మాట ఏముంటుందంటే భయభక్తులు గలవారు ధన్యులు వారు విలాగు ఆశీర్వదింపబడుదురు అని వాక్యం ఉంది. భయం ఉందా? భక్తి ఉందా? భయభక్తులు గల వారికి మాత్రమే ఆశీర్వాదం తప్ప మరొకటి కాదు. భయం ఒకటి ఉండాలా, భక్తి ఒకటి ఉండాలా. భయం లేకపోయినా భక్తి ఉన్నా దండగే, భక్తి ఉన్నా భయం లేకపోతే దండగే. రెండు ఉండాలి. భయభక్తులు గలవారు ధన్యులు అనమాట. అందుకొరకు ఇక్కడ అంటాడు నీ ఎలోహిమైన యావేకు భయపడి ఆయనను సేవించి ఆయనను అత్తుకొని ఏం చేయాలట? అత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెనో. ఏం చేయాలట? ప్రమాణం చేయాలట. దేనికి? ఆయన ఎప్పుడు అతుక్కొని ఉండాలన్నట. తర్వాత ఆయనకు భయపడాలన్నట. తర్వాత ఆయన్ని అతుక్కొని ఉండాలన్నట. ఆయన నామానికి భయపడాలన్నట. చూద్దాం ఒకసారి. అదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాను. నీ ఎలోహిమైనటువంటి యావేకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. ఏం ప్రమాణం చేయాలి చెప్పండి? ప్రమాణం ఏంటి ఇప్పుడు? అసలు ప్రమాణం ఎందుకు చేయాలి అసలు? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యాషువ వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ ఎలోహింకి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను అని వ్రాయబడి ఉన్నదా. నేను పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఆదులే. ఏం చెప్పాడు ఇక్కడ? భయపడాలంట. దేనికి భయపడాలా? చూడండి, భూమి మీద అనేకమైనటువంటి ప్రజలు అనేక రీతిలుగా భయము మీరున్నారు, భక్తి లేకుండా ఉన్నారు. కానీ పై భక్తులు మాత్రమే ఉన్నాయి తప్ప మరొకటి కాదు. అందుకొరకే సాతాను అంటాడు ఒక మాటకి. యాషువ మసీహు వారు 2000 సంవత్సరాల క్రితము మరి ఆయన ఏకాంతంగా మరి ఉపవాసముతో ఉండి లోక శ్రమలను, లోకములో ఉన్న సర్వ సమస్తమును వ్యతిరేకమైన జీవితాన్ని దాన్ని ఎదిరించి పోరాడుట వరకు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు చేసుకున్నాట. ఆ ఏర్పాటు ఏంటంట? ఉపవాస దీక్ష. ఉపవాసం ఉండాలట. ఎందుకు? నీ కార్యముల నిమిత్తమై, తర్వాత నీ అవసరతల నిమిత్తమై. ఇక్కడ ముందుగా చెప్పాడు ద్వితీయోపదేశ కాండము 21వ వచనంలో అంటాడు అక్కడ మాట ఏమంటుందో తెలుసా? ఆయన నీకు కీర్తినీయుడు నీవు కనులారా చూచుచుండగా వికారమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ ఎలోహిము యావే ఆయనే, నీ దేవుడు ఆయనే.
కార్యములు చేసేవాడంట. ఏం కార్యాలు? నువ్వు ఏ పని తలపెట్టుకున్నావు? నువ్వు ఏ పని కొరకు నువ్వు ఆశపడుతున్నావు? ఏ పని నిమిత్తమై నువ్వు ఆశపడుతున్నావు? నిజంగా చూసినట్లయితే ఒక వ్యక్తి చిన్న వ్యాపార విషయంలో బయలుదేరాలని ఆశపడుతుంటాడు. అప్పుడు ఏం చేయాలంట? భయభక్తులు కలిగి ఆయన అతుక్కోవాలంట. అవునమ్మా, ఆయన అతుక్కోవాలంట. తర్వాత ఆయన బిగ్గరమైనటువంటి యొక్క నామమును ప్రచురించ అంటే చెప్పాలంట, గొప్పవాడంట. ఆయన అందు ప్రార్థన చేయాలంట. అతుక్కోవటం అంటే ఉట్టికి అతుక్కోవటం కాదు. అతుక్కోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ యొక్క జీవితంలో కొనసాగటం అతుక్కోవటం అంటే. లోకములో కొనసాగుతున్నావా లేక దైవికమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నావా? నీ కార్యాల నిమిత్తమై ఏ విధంగా కొనసాగుతున్నావో ఒకసారి నువ్వు గమనించాల్సినటువంటి అవసరత నీకు లేదనే మాట మాత్రం చెప్పుకోవాల్సినటువంటి అవసరత ప్రతి దానికి ఒక ఆలోచన ఉంది. కనుక ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన సొంత కార్యాలను ఏర్పాటు చేసుకుంటాం. కార్యాలని ఇచ్చని సొంతమవుతాయా, ఇష్టమవుతాయా? కాదు. ఏం చేయాలంట? నీ కార్యాల నిమిత్తమై మెస్సే వారిని అతుక్కోవాలన్నట. ఆయన సహవాసం కలిగి ఉండాలన్నట. రెండవది ఆయన బికారమైనటువంటి యొక్క నామాన్ని గణపరచాలంట. తర్వాత స్తుతించాలంట. ప్రభువా, ఇదిగో నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో లోట్లు రాకున్నట్లు, ఎంత మాత్రమో నాకు కొరత లేకున్నట్లు నాకు సమృద్ధి సహాయం చేయి తండ్రి. లేదు, నువ్వు ఏదో ఒక వస్తువు నువ్వు అమ్ముతున్నావు అనుకో, నీకు చనిపోయేటువంటి వెల నీకు రాలేదు. అప్పుడు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి, నీ కార్యములు అయ్యవే. ఇంకంతేనా? ఇంకా కనుక నీ కుటుంబము క్షేమం ఉండాలంటే, నీ కుటుంబము ఆరోగ్యంతో ఉండాలంటే, నీ కుటుంబము మంచి ఫలాలుగా ఫలించినట్లుగా నీ కుటుంబం ఉండాలి అంటే ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలంట. భయభక్తులు గల వారమై ఉండాలంట. చూద్దాం. అలాగనే నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం. యావే నా బలము, నా గానము, ఆయన నాకు. హల్లెలూయా. చూసారా ఏమైందంటే ఇక్కడ? దానికన్నా ముందు అవడం అంటే ఎక్కువ అనగా యావే నాకు బలం. చూడండి, నీ బలం అంటే ఎవరు? అసలు నీ శరీరం నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఆధారం చేసుకుని ఉండొచ్చు, కానీ అది కాదు. ఒక ఆయన అంటాడు, ఏమని? నేను ఎవరినైనా జయించగలను, నీ సర్వ సమస్తం నేను సాధించగలనని వెర్రవీగుడు ఒక ఆయన. ఎవరు ఆయన? బైబిల్లో 6 మూరల రోమం కలిగి అట ఛాతి కలిగినటువంటి వాడాట, 9 మూరలు ఎత్తు కలిగినటువంటి వాడాట. దర్జాబు మీకు అర్థమయ్యే ఉంటాడు అతను ఎవరో. దావీదు ఒకే ఒక్క చిన్న ఒక రాయితో చిన్నపిల్లలు గోలెట్ట ఆటలు చూసారా? అలా ఆడుకున్నాడు ఆయన. ఆయన పేరు కూడా అదే. కనుక దావీదు ఏం చేశాడు? యావే, ఇదిగో ఈ యుద్ధము నీది, నాకు బలం లేదు, నీవే బలము, నాకు జ్ఞానం లేదు, నీవే నా జ్ఞానం, నాకు సహాయకుడివి, నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చేసి ఒడిశాలో రాయి పెట్టి ఒక్క తిప్పిసిరిండు. ఆయన ఒళ్ళంతా ఇనప కంశం ధరించుకున్నటువంటి వ్యక్తి. మరి రాయి తగిలితే ఆడది ఒళ్ళు, శరీరం ఆడది, కంగునది, కానీ లోన దిగదు. కానీ ఆయన ముఖానికి లేదట కంశం. రాయి పరమతాన్ని ఎక్కడ ఏర్పాటు చేసిండు? సరాసరిగా నష్టం పెట్టాడు. ఎడబెట్టి ఎడబడి వెళ్ళిపోయింది. ఎడబడి వెళ్ళేటోళ్ళే ఎట్లా పడ్డాడు ఆయన? బోరవాడు ఏ లెక్కలు పడ్డా?
ఆ? ఉందా బైబిల్లో? మరి ఎట్లా చెప్పారు అని అనుకుంటారు. అదే తెలుసుకోవాలా. కనుక నీ అపాయం వస్తుంది, నీకు కింద పడేసి అటువంటి శత్రువు ఉన్నాడు, జాగ్రత్త. అందుకే అంటే ఇక్కడ యావే నా బలము, నా గానము, తర్వాత ఆయన నాకు రక్షణయు, తర్వాత ఏమను, ఆయన నా ఎలోయి, ఆయనను వర్ణించదను, నేను ఈ విధంగా చేశాను. గోలితుని ఒకే ఒక రాయితో కొట్టి చంపేవారికి దావీదు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేశారు? జయోత్సవాలు చేసుకుంటూ వచ్చారు. అంటే 50 స్తుతులు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన గానం ప్రతిగానాలు చేశారు. మాకు బలహీనంగా ఉన్నటువంటి మమ్మలను ఓడించడానికి వచ్చినటువంటి ఈ పరిగమాల్లోని సంహరించి మమ్మల్ని గెలిపించినందుకు, మాకు రక్షణ ఇచ్చినందుకు, అపాయము నుండి మమ్మల్ని రక్షించినటువంటి దేవాది దేవుడికి నేనేం చేయాలని ఆయన గానాలు చేసుకుంటూ వచ్చారట ఆయనకి. అందుకు మనము ఆయనకి అతుక్కొని ఉండాలి. ఇది యావేకు అతుక్కొని ఉండటం ఒకటి, ఆయనకు భయభక్తులు కలిగి ఉండటం 2, 3 ఏంటట? గాంభీరమైనట తన నామాన్ని గణపరుచుటాట, ఇతరులకు చెప్పుట. ఈ 3 పాత్రల మనిషికి చాలా అవసరమైనటువంటి జీవితం ప్రతి మనిషికి ఉన్నది. అందుకొరకే అక్కడ అంటున్నటువంటి మాట పూర్తి చదువుకుందని, నా ఎలోయిము ఆయనకు వర్ణించేదను, ఆయన నా పితరుల ఎలోయిం, ఆయన మహిమను స్తుతించేదను. చూడండి, గోలియతు ఎలా ఓడిపోయాడు? యావే మహిమ ఉంది. ఆ మహిమ ద్వారానే ఆయన సంహారింప చేయగలిగాడు తప్ప దావీదు కాదు. అక్కడ అందుకొరకు ఒక మాట ఉంటుంది అక్కడ, చూడండి, కీర్తనల గ్రంథము దావీదు కీర్తన, అక్కడ అంటున్నటువంటి మాట, ప్రధాన గాయకుడు అయినటువంటి దావీదు కీర్తన చెప్తున్నటువంటి మాట తీసామా? 18వ అధ్యాయం 1వ వచనం, 1 లైన్ ఉంటుంది చూడండి. యావే నా బలమా, నిన్ను ప్రేమించున్నాను. పరమతండ్రి స్తోత్రం. నాకు బలమునిచ్చేవాడిని ప్రేమిస్తున్నాను, నాకు జ్ఞానమునిచ్చేవాడిని ప్రేమిస్తున్నాను, నాకు నడవగలిగిన శక్తినిచ్చుటకు నాకు ఇచ్చినటువంటి ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయన అతుక్కొని ఉండాలని చెప్పాడు. ఇచ్చినటువంటి వారికి ఏమై ఉండాలట? ఆయన్ని ప్రేమించే వారమై ఉండాలట. ఆయన్ని ప్రేమించే వారమై ఉన్నాడు. కీర్తన 34వ అధ్యాయం 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యావే వానిని. హల్లెలూయా. ఒక కుటుంబం ఉందనుకోండి, వారు కలిగేది ఏంటంట? అనేకములాట. అవునా కదా? మొన్నటి దినాన నిజంగా మా కుటుంబంలో నేను చాలా సంతోషించాను. ఒక పెద్దమ్మాయి అలాంటి విషయంలో పరమ తండ్రి చక్కగా మంచి బహుమానం ఇచ్చాడు అనుకున్నా. తర్వాత ప్రార్థన చేస్తున్నాం. వారు ఎంత చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ పిల్లలు కదా, ప్రాణం ఎట్టైనా ఒక రకంగా ఉంటుంది. సరే, ఇంకా ముందు భవిష్యత్తు ఎట్టదో చూసి ఆడికి వెళ్ళటమే పెద్ద బహుమానం. ఆడ మంచి స్థాపన దొరకడం, నివాసం దొరకడం గొప్ప. దానికి ఇంకా అదనంగా ఒక చోట చిన్న ల్యాండ్ ఏర్పాటు చేసుకుందామని పాపం రూపాయి కూడబెట్టుకొని, పిల్లల్ని హాస్టల్ చేసుకొని రూపాయి కూడబెట్టి వాటిని సమకూర్చి ఏం చేశారు? ఒక వస్తువును కొనడానికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది? దుష్ట శక్తులు అడ్డుపడడం. అంతేనా? దుష్ట శక్తులు అడ్డుపడడం. ఇప్పుడు కార్యం ఎవరిది? కార్యం ఎవరిది? మనది. మన కార్యం అది.
కనుక నాకు ఒక మాట చెప్పారికి నిజంగా కూర్చొని మేము ఇద్దరు ఏడుచుకున్నాం. నిజంగా ఏడుచుకున్నాం అన్నమాట. ఎంతో కష్టపడ్డారు పిల్లలు. రూపాయి కూడబెట్టుకొని చిన్నగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు ఎందుకు దుష్ట ప్రభావం ఎందుకు అడ్డగించింది ప్రభు అని చెప్పి కళ్ళం నీళ్ళు పెడుతూ సుమారు ఒక 20 నిమిషాల పాటు సంభాషణ చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. తెల్లారి జరిగినటువంటి వార్త వాళ్ళు కోరుకున్నట్లే జరిగింది. అమ్మ నిజమేనా? అసలు మీరు చెప్పుకోవాల్సిన ఘనత ఇది. కనుక ఇప్పుడు ఏం జరిగిందమ్మా? ముందు ఒక ఆటంకం జరిగిందా? దానికి బదులు రెండోది ఏం జరిగింది? ఇప్పుడు ఎట్లా, ఏ విధంగా జరిగింది? అడగాలి. నన్ను రక్షించినటువంటి వాడిని ఏం చేయాలా? యోహోత్సవములు చేయాలా? నాకు ప్రతిఫలము చూపేటువంటి వాడిని ఏం చేయాలా? కీర్తించాలన్నట, ఆరాధించాలన్నట. ఎప్పుడైతే ఆ వార్త చెప్పారో నాకు వెంటనే నాకు చాలా సంతోషం అనిపించి ఎమ్మటే ఒక చోట కొంతమంది అందరూ కూడి అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మాకు ఈ విధంగా చెప్పి సంతోషంగా చెప్పుకోవడం జరిగింది. ఒక కార్యం జరిగితే సంతోషంగా అందరికీ వివరించుకుంటాం, అవునా కాదా? దేవుడు ఒక కార్యం చేశాడని చెప్పుకుంటాం. అదేవిధంగా ఒక కార్యము అపకీర్తి జరిగిందంటే, ఆ కార్యం జరిగిందంటే ఏం చేస్తాం? మాకు నష్టం వచ్చింది, మా పని పూర్తి కాలేదు, మా జీవితం ఏంటో మాకు ఎన్ని ప్రయత్నం చేసినా మాకు యుద్ధం అవుతుంది, మాకున్న దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ అది ఏమాత్రం కూడా మాకు అంతుపట్టట్లేదని చెప్పి బాధపడుకోవడం జరిగింది తప్ప మరొకటి కాదు, అవునా కదమ్మా? అందుకొరకు అది కాదు. కానీ మనము 2 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూడము ఒకసారి అపోస్తుల కార్యము, తొందరగా వెళ్ళిపోదాన్ని. అపోస్తుల కార్యము తీసామా? 11వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. అతడు వచ్చి దేవునికి కృపను చూచి దేవుని కృపను చూచి, ఇక్కడ ఆగమ్మా, అతడు వచ్చి ఏం చూశాడట? దేవుని కృప అంట. దేవుని కృప అంటే బహుమానం, అవునా కదా? బహుమానం. కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని వాళ్ళని అందరినీ హల్లెలూయా. ఇప్పుడు మా పిల్లలకు కూడా అది చెప్తున్నా. ఇది హెచ్చరిక అనుకోండి, అవును అనుకోండి, నన్ను అసహించుకొని చెప్పుకున్నా పర్లేదు మీరు. ఏమ్మా, ఇప్పుడు నాకేంటమ్మా అవసరమా? నాకేది అవసరం? నా పిల్లల గురించి అవసరం, అవునా కదా? ఏ పూట అయినా ఒక పూట ఆడిపోతే బుక్కడి అన్నం పెట్టి పంపిస్తాను తప్ప అదే నేను కోరుకునేది ఇవ్వాలా? అంతకంటే ఇంకేమన్నా ఆశ ఉందా? లేదు. తర్వాత ఇంకోటి ఏంటంట, నా తండ్రి నామమున ఒక నలుగురికి స్వార్థ చేసుకోవటం, ఇక్కడ పెడితే తినటం, నలుగురు స్వార్థ చేయటం, ఇదే కామ నా పని. అంతకంటే ఇంకేమన్నా ఉందా నాకు? లేదు. అందువరకు కోరుకునేది 2 విషయాలు. ఇక్కడ ఏమంటాడు? అతడు వచ్చి ఎలోయము కృపను చూచి, అబ్బా ఇదండి, సంతోషించాలి. నీ కార్యాల నిమిత్తమై, నీ అవసరతల నిమిత్తమై, నీ కలగవలసినటువంటి ఏదైతే కార్యం ఉందో అట్టి కార్యములు ఇంతకుముందు చదువుకున్న సమస్త కార్యముల విషయంలో ఉన్నాడు. అక్కడ ఒకటని చెప్పడం, ఒక పేరు చెప్పడం కాదు. కొందరికి కొనుగోలు ఏదైనా చేయొచ్చు, కొందరు వ్యాపారం చేయొచ్చు, కొందరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ, కొందరు నానా విధాలైనటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. రెండవది ఏంటంటే, నువ్వు ఒంటరిగా చేయడానికి సరైనది కాదు. నువ్వు ఆయన అతుక్కోవాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయనను జీవించాలి. అప్పుడు నీ బహుమానం విస్తరిస్తుంది. దాన్ని వాళ్ళు అంటుంటారు. మా వదిన ఇక్కడ మా మేనమామ కూతురు ఉంది, మా పెద్దమ్మ కొడుకు ఇక్కడ, మా వదిన ఇప్పటికీ అదే అంటుంటారు. మా సంజయరావు చాలా గొప్పోడు, తనకి ఏమీ లేకపోయినా తన
కుటుంబం పట్ల మంచి కార్యాలు జరుగుతుంటాయి. మరి మరి ఏ కార్యం కూడా వృధా కాకుండా దేవుడు చాలా చక్కగా జరిగిస్తున్నాడు. నిజమే, భయభక్తులు గలవారు ధన్యులు, వారు ఎలాగ ఆశీర్వాదపడతారని వాక్యం ఉంది. భయభక్తి నేర్చుకోని దయతో భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుటకు ఇష్టపడదాని. ఇంకా మీ జీవితాల్లో ఎన్ని ప్రతిఫలాలు కావాలో ప్రతిఫలం పొందుటకునో మీ జీవితంలో ఇంకా ఆయన గణపరిచి, నీవు ఒకవేళ ఆపద సంభవించిందా, ఆపదలో నేను రక్షించేవాడు కావాలి, లేక నీ రోగ రుగ్నతల్లో ఉండి నిన్ను స్వస్థపరిచేవాడు కావాలి, నీ బలహీనతలో నుండి ఆయన బలపరిచేవాడు కావాలి. ప్రతి విషయంలో నిన్ను ఆదుకునేవాడు కావాలి అమ్మా. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం త్వరగా వెళ్దాం, ముగించుకున్నాయి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు గ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు హల్లెలూయా. మీ అందరికీ కూడా నేను ఇదే చెప్పుచున్నాను, దేవుని కృప తెలియపరుస్తున్నాను. నిజంగా ఒక విషయం నా పట్లే జరిగిందని అంటే నేనే చెప్పుచున్నాను, నెలలు జరగలేదండి, సంవత్సరాలు జరగలే, దినాల మధ్యలోనే ఒక వార్త. ఈ సాక్ష్యం మీకు చెప్తున్నా. దేవుడు ఇంకా అతి ఉన్న స్థాయిలో ఉంచాలి వాళ్ళని, నా కోరిక అదే. నేను నా తండ్రి సన్నిధికి చేరకంటే ముందే నా పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలని నా తలంపు. అమ్మా, త్వరగా ఇంకొక మాట, 1 దశలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2-5 మధ్యలో చదువుకొని ముగించుకుందామని నేను ఆశపడుతున్నాను. చూద్దాం. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండునట్లును మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును మెస్సియ సువార్త విషయములో దేవుని పరిచారకుడునై తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. పరమ తండ్రికి స్తోత్రం. ఏమని చెప్పారట? శ్రమల గురించి చెప్పాడట. తర్వాత ఏం జరిగింది అక్కడ? ముందే చూసారా, ముందే శ్రమ కలగకుండా. పైన చదవండి ఒకసారి, మరొకసారి చదవమ్మా. 2వ వచనం చదువు, 3వ అధ్యాయం 2వ వచనం చదువు. మొదటి దశలోనికి రా. ఎక్కడ తీసినాను? కాబట్టి మొదటి దశలోనికి 3వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఇది కరెక్ట్. ఈ శ్రమ వలన ఎవడను, ఇదండి, నీకు శ్రమ వచ్చిందా, నువ్వు కదిలింపబడవు. నీకు అవసరం వచ్చిందా, నువ్వు ఎక్కడో ఎతకాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకున్న ప్రతిదిగా కూడా ఆ వచనాల్లోనే పరమార్థం, మనకిచ్చిన బహుమానం, ప్రతిఫలం కనపడుతుంది. అందుకొరకు మనందరం కూడా ఏం చేయాలట? ఆయన్ని అతుక్కోవాలి, ఆయన సహవాసం కలిగి ఉండాలి, ఆయన భయభక్తులు కలిగి ఆయనలో మనము జీవించి మనం కావలసిన వాటిని కొనసాగింప చేయుటకును మనం మంచి పాత్రదారులుగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత మనకుందని మీరు సమృదయంతో ఈ మాటలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాం. పరమ తండ్రికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ముందు